హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్మణి బంజారా శంకర్మణి. సో గైస్, చాలా రోజులు అవుతుంది. జై శివలాల్, రామ్. నేను రీసెంట్గా డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని ఒక షాప్కి వెళ్ళాను. సో షాప్కి వెళ్ళగానే అక్కడ వచ్చేసి ఒక మన సబ్స్క్రైబర్ని చూశాను. ఆ రోజు మన వీడియోస్ గురించి చాలా బాగా చెప్పారు తను. సో మన వీడియోస్ బాగుంటుంది, రెగ్యులర్గా చూస్తుంటా అని చెప్పేసి మాట్లాడారు. సో చాలా హ్యాపీగా అనిపించింది తనని కలవగానే. సో ఇంకొక విషయం ఏంటంటే, సో తను ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల జాబ్ చేస్తున్నారంట అక్కడ తెలిసింది. సో తనే నన్ను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా నాకు ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల సో నేను ఇలా చేసుకుంటున్నా బ్రదర్, మీ నుంచి హెల్ప్ కావాలని చెప్పేసి అన్నారు. సో ఏంటంటే ఒక విషయము, తను కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అవుతుందంట. సో మనీ లేక, హాస్టల్ ఫీజు కట్టుకోలేక, మెటీరియల్ సరిగ్గా తీసుకోక చాలా ఇబ్బంది పడుతున్నాను. సో అందుకే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, మీ నుంచి నాకు హెల్ప్ కావాలి, ఇక నేను ఫుడ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది నాకు అని చెప్పేసి మాట్లాడారు. నాకు చాలా బాధ అనిపించింది. సో మన నుంచి మన సబ్స్క్రైబర్కి ఏదైనా హెల్ప్ చేద్దామనే ఆలోచన వచ్చింది నాకు. సో అక్కడ నుంచి నేను వెళ్ళిపోయి నెక్స్ట్ డే తన గురించి మాట్లాడి, అంటే తనని తెలుసుకొని ఎక్కడ హాస్టల్ ఏంటని కనుక్కొని వాళ్ళ హాస్టల్ దగ్గర వెళ్ళాను గైస్. సో హాస్టల్ దగ్గర వెళ్ళేసి మొత్తం కనుక్కున్నాను, ఏంటి తను బాగా చదువుతాడా లేదా, ఎలా ఉంటాడని చెప్పేసి అడిగాను. వాష్రూమ్ కాదు అంటే నార్మల్గా ఉంది కదా హాస్టల్లో. ఎంత బ్రో ఇది హాస్టల్? 4,000 నార్మలే ఉంది. ఇంకా మంచిగా వస్తుంది కదా బ్రో. 4,000 పెడితే ఒక 100 పెడితే 5,000 పెడితే. ఈ ఏరియాలో అయితే బాగాలేవన్నా, ఇదైతే ఇదే బెస్ట్. అవునా? ఫుడ్ బాగాలేదు, బెటర్ ఉంటుంది. స్టడీ చేస్తావు సార్? ఏం లేవు. ఈ పిల్లోడుగా ఏం చేస్తాడు మనోడు? స్టడీ కోచింగ్ వెళ్తుండా? బాగా చదువుతారా లేకపోతే ఎట్లా? వేరే ఇన్స్టిట్యూట్ అయితే తెలియదు, వస్తాడు తింటాడు, స్టడీ హాల్కి వెళ్తాడు వస్తాడు. లంగా కథలు ఏమన్నా పడతాడా? ఏం లేదు. సినిమా పిచ్చి అంటే చాలా ఇష్టం ఉన్నట్టు మనకి. అవునా? ఓకే. సో అంటే డైరెక్టర్తో స్టోరీ రాస్తున్నా అన్న, నోట్స్ పెట్టుకొని. ఒకసారి అడుగు, నోట్బుక్ లో రాసిండు, 4-5 స్టోరీలు రాసిండు డైరెక్టర్తో కొత్తగా. ఇప్పుడు స్టోరీ రాస్తున్నావా లేకపోతే కోచింగ్ తీసుకుంటున్నావా? అయిపోయింది, స్టోరీ రాసిన అయిపోయింది, కోచింగ్ వెళ్తాను వస్తారు. తనకి స్టడీస్తో పాటు స్క్రిప్ట్ రైటింగ్ కూడా బాగా రాస్తారంట. సో స్క్రిప్ట్ రైటింగ్ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే చదువుకో, ఈ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రిపేర్ అని చెప్పేసి చెప్పాను. సరే అంటే ఇప్పుడు నువ్వు కోచింగ్ ఏదో తీసుకుంటావు? అంటే అయిపోయిందా కానిస్టేబుల్ కోచింగ్ నడుస్తుందా? అయిపోయిందా? ఇప్పుడు ఇంట్లోని సరే నేను అది మాట్లాడతా ఒకసారి. తెలియదు మన సబ్స్క్రైబర్ అంటే పిల్లడు. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా సార్లు చూస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. అయితే అంటే స్టడీస్ కానీ ఏమైనా ఇబ్బంది పడతా ఉంటే నాకు కలిసింది అన్నట్టు బాగా. మనం కలిసి ఇలా సిచ్యువేషన్ అది గురించి మీరు ఏమైనా హెల్ప్ చేయాలి అంటే మెటీరియల్ కానీ ఏమైనా కొన్ని ఇస్తాము, ఇంకా స్టడీ చేసాము కొద్దిద్దాము, లేదంటే హాస్టల్కి ఏదైనా కొద్ది టీచర్ అని తెలిసి వచ్చాను. సో అంటే ఎలా ఉంటుంది పిల్లడు? ఓకేనా? ఇబ్బంది లేదు. క్లాస్కి వెళ్తాడు, ఇప్పుడు క్లాసులు అయిపోయినట్టున్నాయి. బాగా క్లాస్కి చదువుకుంటాం, ఇబ్బంది లేదు. అదే అంటే వేరే ఇప్పుడు మళ్ళీ రాదు కదా అవకాశం. గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడో ఒకసారి పడుతుంది, ఆల్రెడీ పడింది. అదే మళ్ళీ ఎందుకు ఈ టైంలో వెళ్ళి జాబ్ చేసుకోవడం మొదలు? ఏదైనా ఇష్టం 10,000 కంటే ఎక్కువ, 8,000 10,000 కంటే ఎక్కువ. సో అదే కష్టపడి ఇప్పుడు జాబ్ తెచ్చుకున్నాం అనుకున్నాను, నీ ఫ్యూచర్ ఉంటుంది. సో నేను హెల్ప్ చేద్దాం. అది నా వంతు నేను హెల్ప్ చేద్దామని వచ్చాను. ఇప్పుడు ఏంటంటే సో అంటే ఈ మంత్ ఏమైనా ఫీజు కట్టలేదా? సో నేను ఈ మంత్ నేను కడతాను. ఇంకా తనకు కావాల్సిన ఏమైనా మెటీరియల్ కానీ ఏమైనా ఉంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను.
సో నువ్వు కూడా నా సబ్స్క్రైబర్ అన్నావు కాబట్టి నేనేం అడుగుతున్నా అంటే ఇన్ కేస్ ఎవరైనా నా తరఫున ఎవరైనా హాస్టల్ కావాలనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఉంటే నేను తీసుకొస్తాను. నువ్వు కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలి. ఆల్రెడీ ఉంది అట్లా ఇక్కడ ఇచ్చిన మేము కూడా చాలా మందికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఎంతో హెల్ప్ చేస్తే మనం ఎంతో మన ఛానల్ ఎంతవరకు హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ. అదే నేను పేమెంట్ చేస్తాను కార్డు. సో ఫైనల్గా తనకి హాస్టల్ ఫీజు కట్టాను గైస్. నేను హాస్టల్ ఫీజు కట్టేసి సో తనకు కావాల్సిన మెటీరియల్ కూడా బయటికి వెళ్ళి తన్ని స్టడీ చైర్ కానీ కొన్ని మెటీరియల్ కానీ కొనిచ్చాను. సో మనం చూసినాం గైస్ ఆడుకోవడానికి, అంటే ఫ్రీ టైంలో ఆడుకుందాం అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాం. శంకర్ మన ప్లానింగ్ మనది ఆడుకోవడం నచ్చింది కదా నీకు. శని చీరలో కావాలి. తీసుకోవాలా ఏం తీసుకోవాలా సరే కాదు ఇలాంటి స్టేజ్ మీద కూర్చోవాలి. మస్తు ప్రైస్ ఉండే నాకు కూర్చోలేదు. సో నేను నా సబ్స్క్రైబర్కి ఇలా హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ. నేను ఒకటే నమ్ముతాను, ఈరోజు నేను ఇలా ఉన్నా అంటే కారణం నా సబ్స్క్రైబర్స్. సో లవ్ యూ ఆల్ అందరికీ. మీ వల్లనే నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే కావాలి. నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తూనే ఉంటాను. సో ఆల్వేస్ మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తుంటాను. సో లవ్ యూ ఆల్. సో ఈ వీడియో కానీ నచ్చితే మర్చిపోద్దు. సో శంకర్ మనీ బంజారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన శంకర్ మనీ ఛానల్లో ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే ప్రాంక్స్ రిలీజ్ చేశాను, చూడండి. లవ్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.